2 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ 4 జిల్లాల్లో, రేపు 6 జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవి కాకుండా 5-6 జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు పడే సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు, లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరు వానలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే తదుపరి 24 గంటలు కూడా ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం కూడా తెలంగాణలో కొన్ని జిల్లాలు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్, అలాగే ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ తో పాటు అధికారులను కూడా అప్రమత్తంగా చేసింది. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు, భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. చూసుకోవచ్చు, నిన్న కూడా చాలా వరకు కూడా మన హైదరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీ ఏరియాల పాటు పలు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. దాదాపుగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయి నైట్ నుంచి నైట్ వరకు కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షం కూడా నమోదైంది. దీంతో కంటిన్యూగా ఇంకా వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే రాత్రి వర్షం కురిసిన టైంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా మాన్సూన్ సిబ్బంది ఎవరైతే బృందాలను ఏర్పాటు చేశారో ఆ బృందాలకు కూడా అలర్ట్ గా అయ్యి ఎక్కడైతే వాటర్ స్టాగింగ్ ప్రాంతాలు ఉంటాయో, అక్కడ వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా నీటిని తొలగించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నైట్ చూసుకోవచ్చు, మన హైదరాబాద్ లో అయ్యప్ప సొసైటీ, అలాగే కుకట్పల్లి, చంద్రనగర్, బషీర్బాగ్, అంబర్పేట్, బోర్బండ, సోమాజిగూడ, ఉప్పల్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే మాన్సూన్ సీజన్ సిబ్బంది ఎవరైతే ఏర్పాటు చేశారో మొత్తం కూడా మన జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 254 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే స్టాటిక్ బృందాలను కూడా 238 బృందాలని, అలాగే సిఆర్ఎంపీ 29, ఈవిడిఎం 30 బృందాలు పనిచేసాయి. సో మొత్తం రాత్రి కంటిన్యూగా వర్షం కురిసే వరకు కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ బృందాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాటర్ నిల్వకుండా పూర్తిగా కిందికి వెళ్ళేటట్లు కూడా అక్కడ నాళాలు ఓపెన్ అయినా, డ్రైనేజీలు ఓపెన్ అయినా అక్కడ మొత్తం కూడా క్లియర్ చేసే పనులు నిమగ్నమయ్యారు. సో మొత్తం కూడా ఇటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా గ్రూప్స్ లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ టైంలో వర్షం పడుతుంది, మాన్సూన్
మాన్సూన్ సీజన్ ఖచ్చితంగా అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి. సాధారణం కంటే అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా, టీమ్స్ అందరూ కూడా, బృందాలు ఎప్పటికప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇటు అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో నిన్న రాత్రి కురిసిన వర్షానికైతే మాన్సూన్ సీజన్ సిబ్బంది ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చూసుకోవచ్చు, మొన్నటి వరకు కూడా మనకు సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇప్పటి నుంచి సాధారణ కంటే అధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇటు తెలంగాణ చూసుకోవచ్చు, ఇటు రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలైతే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే మన హైదరాబాద్ లో చూసుకోవచ్చు, చిన్నపాటి వర్షానికి రోడ్లు, చెరువులను, నదులను తలపిస్తాయి. అలాంటి ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఇల్లు నివాసంగా ఉండే వాళ్ళు, జనజీవాసం కొనసాగించే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఉదయం వేళల్లో చాలా మంది పిల్లల్ని బయటికి పంపిస్తారు. అలాంటి టైంలో ఒక్కోసారి నాళాలు ఓపెన్ గా ఉంటాయి. ఎందుకంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ లో వాటర్ పోయేటప్పుడు నాళాలు ఓపెన్ చేసి అక్కడ వాటర్ పోయే టైంలో కొద్దిసేపటి వరకు నాళాలు ఓపెన్ ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో పిల్లలు బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. కాబట్టి చెట్ల దగ్గర కావచ్చు, విద్యుత్ స్తంభాల దగ్గర కావచ్చు నిలబడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడినప్పుడు మాత్రం వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా నడుస్తున్నప్పటికైనా వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడైనా సరే గుంతలు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడ డ్రైనేజీ నాళాలు పొంగి పొర్లిపోతూ ఉంటాయి వాటర్ ఎక్కువగా వర్షపాతం నమోదైనప్పుడు. అలాంటి అప్పుడు చాలా జాగ్రత్తగా మలుచుకొని వెహికల్ ని నిదానంగా పోనిచ్చుకుని, అలాగే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ అయితే మన నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడైతే వర్షం పడుతుందని వాతావరణ శాఖలో అలర్ట్స్ జారీ చేశారో అప్పుడు పూర్తి స్థాయిలో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఇటు జీహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, అడిషనల్ కమిషనర్ కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు. అలాంటి టైంలో చాలా బృందాలను కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇలా ఈ టైంలో ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏది కూడా సంభవించదు. పూర్తి స్థాయిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే పూర్తి స్థాయిలో మనం ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నీరు నిల్వకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా ఎవరైతే బృందాలు ఉంటారో వాళ్ళందరూ కూడా టీమ్స్ కి చెప్తూనే ఉంటారు. సో మొత్తం అయితే ఓవరాల్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రాబోయే 5 రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల మీద బయటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, చాలా అప్రమత్తంగా ఉండాలనే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.